మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగువారి తొలి పండుగ ఉగాది పర్వదినం సందర్భంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇందులో భాగంగా పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురంలో వెలిసిన శ్రీ పట్టాభి రామాలయంలోను, అలాగే రాజంపేటలో ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలోను, కరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోను, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉగాది ఆస్థాన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల తాకిడి అధికం కావడంతో అందుకు తగ్గట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు చేశారు. మకర సంక్రాంతి ఎప్పుడు వస్తుంది ఏం విశేషం? స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యబహుళ పాఠ్యమి అనగా 14/1/2025 మంగళవారం మధ్యాహ్నం 2:45 గంటలకు పుష్యమి నక్షత్రం నిష్కంప యోగంలో బాలవకరణంలో రవి మకర ప్రవేశం చేస్తాడు. దాన్ని మకర సంక్రాంతి అన్నారు. ఇప్పుడు ఈ మకర సంక్రాంతి పురుష లక్షణాన్ని బట్టి పంటలు పండేదాన్ని కూడా మన వాళ్ళు రాశారు. మహోదర నామం, ఆయన పేరు మహోదరుడు, అంటే గొప్ప కొట్టగలిగినటువంటి వాడు. సూర్యుడు నాశనం, దీనివల్ల దొంగలకు పెద్దగా దీని పట్టుకోరు కాదు, చాలా చోట్ల దొరికిపోతారు. తర్వాత ఈయన స్నానము బిల్వ పత్రాలను నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తున్నాడు. బిల్వదడక ఉదక స్నానం మహాభీతి, ప్రజల్లో ఎక్కడ లేని భయం, రేపేమవుతుందో అన్నాడు, ఏమవుతుందో ఇంకో గంటకి ఏమవుతుందో అనే విధంగా ఉంటుంది. బాలవకరణం రక్తవస్త్రధారణం రోగదాయకం, ఈయన రక్తం కలర్ ఉండే ప్యాంటు షర్ట్ వేసుకొని వస్తాడు కాబట్టి రోగ భయం ఎక్కువగా ఉంటుంది. చందన గంధ లేపనం, ఒళ్ళంతా చందనం పూసుకొని వస్తాడు కాబట్టి విప్రనాశం, అంటే ఐవర్ణ పెట్టాలి బ్రాహ్మణుడు. జాతి పుష్పధారణం, మెడలో జాతి పూలు వేసుకొని వస్తాడు కాబట్టి ఏం లేకపోయినా ఆయనకేం బస్సు బాగుంది అని అంటారు. అట్లా మనకు గౌరవం అనేది ఉంటుంది. నెక్స్ట్ ముత్యధారణం, ముత్యమాల మెడలో వేసుకొని వస్తాడు కాబట్టి శుభదాయకం. వెండి పాత్రలో భోజనం చేస్తాడు కాబట్టి ఇంతో అంత పండిందన్న చేతికి వచ్చిండేది నోటికే వస్తుంది, దొరుకుతుంది. పాయస భక్షణం, పాయసాన్ని ఆయన భక్షిస్తున్నాడు కాబట్టి పశువుల నాశనం, పశువులతో మంచిది రాదు. అరటి పండు తింటున్నాడు కాబట్టి పండు చాలా కాస్ట్ అయిపోతాయి, లాగులకాయ 50 రూపాయలు అంటారు. వెండి ఆయుధం, ఇట్లా ఆయుధం విసిరేసి ఆయుధాన్ని పట్టుకొని వస్తాడు. చతుష్పాద జీవి వరకు నాశనము, ఈ జంతువులకు కష్టం. ఎరుపు రంగు చక్రం మహాయుద్ధదాయకం, ఈ సంవత్సరం అంతా యుద్ధ భయాలు చాలా ఉంటాయి కాబట్టి, అంటే అంతర్యుద్ధాలు ఉంటాయి, ఒక దేశంలోనే యుద్ధం ఉంటుంది, పక్కన దేశాలతోనూ యుద్ధం వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి యుద్ధమైన ఈ యొక్క వాహనం వచ్చి పులి అంటారు కాబట్టి అరణ్య ముఖం కాబట్టి అరణ్యం అంతా నాశనం అవుతుంది. ముఖం క్రోధముఖం, చాలా కోపంగా ఉంటాడు కాబట్టి జననాశనకరమైంది. కూర్చొని ఉంటాడు కాబట్టి ధరలు పెరగడము తగ్గడము జరుగుతూ ఉంటుంది. దక్షిణం వైపు వెళ్తున్నాడు సంక్రాంతి పురుషుడు. దక్షిణ దిగ్జ్ఞానం, దక్షిణ దేశం నందు విపత్తు. రాజవిద్వరం, కృష్ణపక్షం దేశము క్షేమ ఆరోగ్యములతో ఉంటారు. మొత్తానికి అక్కడక్కడ కొన్ని దాన్ని ఏమంటారు అంతరాయాలు ఏర్పడినా కానీ మొత్తం దాన్ని ఏమంటారు అంతటా మొత్తం ఒక దీనిగా చూస్తే ఏదో 150 భాగాలు దొంగల వలన భయం ఉంటుంది అంటే దొంగతనాలు పెద్ద బాగుంటుంది. అపరాహణ కాలంలో శూద్రనాశనం, శూద్రుడుగా ఉండేవాడికి అపరాహణ కాలం వల్ల దాన్ని ఏమంటారు ఆ టైంలో వాహనాలు ప్రమాదాలు జరిగేది అట్లాంటి. వృషభ లగ్నం, సుఖ దుఃఖాల శక్తి రెండు సమానంగా ఉంటాయి. ముహూర్తం సూర్యోదయాలు 12వ ముహూర్తం కాబట్టి ఎంతో కొంత పండించే పంటలకి దాన్ని ఏమంటారు చేతికి వచ్చే 16 వీసాకు గాను 7 చేతికి వస్తాయి.